ప్రకాశం జిల్లా మార్కాపురంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. డ్వాక్రా మహిళలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రకాశం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఏ టైంకి మార్కాపురం చంద్రబాబు చేరుకుంటారు? ఆయన షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఏ స్కీములు ప్రకటించే అవకాశం ఉంది? 10:45కి తర్లుపాటు రోడ్ అక్కడి నుండి 10 గంటల నుండి ఇతర కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులతోటి చర్చల అనంతరం జిల్లాకు సంబంధించిన ప్రతినిధులతోటి మళ్ళీ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 1 గంట నుండి 2:30 వరకు మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్య పార్టీ కార్యకర్తలతోటి 2:35కి నిర్వహించి 4:30కి ఆయన మళ్ళీ తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం కనుక ఇక్కడికి మార్కాపురం వేదికగా అనేక సంచలన విషయాలని వెల్లడించడం ముఖ్యమంత్రిగా తెలుస్తుంది. మహిళలకు సంబంధించి రక్షణకు సంబంధించి కొత్త చర్యలను చేపడుతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకి కొత్త రుణ సదుపాయాన్ని కూడా కల్పించనున్నారని, అలాగే డ్వాక్రా మహిళలు ఉత్పత్తులు అంటే గతంలో చేసిన డ్వాక్రా మహిళల ఉత్పత్తులకి సంబంధించి వరల్డ్ రికార్డులో స్థానం దక్కిందని చెప్పి ఒక్క రోజులోనే వాళ్ళు చేసిన ఉత్పత్తులు 5 కోట్ల రూపాయల వరకు ఆర్డర్స్ రావటం అనేది గిన్నెస్ రికార్డ్ లో ఉందని చెప్పి దీనికి వేదికగా ఉంది. ఇదే విధంగా అలాగే మార్కాపురానికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా కూడా వెలుగొండ ప్రాజెక్టు అంటే జిల్లాకి జీవనాడైన వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఇబ్బందులకి గురి అవ్వటం జరిగింది. ఏమి పూర్తి కాకుండానే అందరికీ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. కానీ దానికి సంబంధించి ఇంకా 2000 వెచ్చించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఇటీవల బడ్జెట్ లో 450 కోట్లు బడ్జెట్ కేటాయించారు. దీనికి సంబంధించి కూడా వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడనున్నారు. అలాగే ప్రత్యేక ఇక్కడ నూతన జిల్లా ఏర్పడటానికి పశ్చిమ ప్రాంతం వెలుగుబడింది కాబట్టి నూతన జిల్లా ఏర్పాటుకు కూడా దాని గురించి మాట్లాడనున్నారు. ఇలాగే అంటే మెడికల్ కాలేజీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కూడా మెడికల్ కాలేజీ ఆగిపోవటం జరిగింది. అది మళ్ళీ పునఃప్రారంభించే అవకాశం ఇలా వేదికగా ఇది ఈ రోజు సంచలనంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. సత్యం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.